హాయ్, గుడ్ మార్నింగ్. ఇవాళ మనం బెండకాయ ఫ్రై వండుకుందాం. బెండకాయలు ఫస్ట్ బెండకాయలు కడిగేసి వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు. బెండకాయలు అంటే మీడియంలో కట్ చేసుకోవాలి. మరీ పెద్దవి కాదు, మరీ చిన్నవి కాదు, జస్ట్ మీడియంలో కట్ చేసుకొని పెట్టుకున్నాను. బాగా మరీ ఫ్రైగా అయితే మాత్రం ఆనియన్స్ వేయవసరం లేదు. కాకపోతే నేను మీడియం, మరీ డ్రై ఫ్రై కాదు, నార్మల్ ఫ్రై, అందుకే ఆనియన్స్ వేసుకున్నాను. ఫుల్గా ఫ్రైగా కావాలి అనుకున్న వాళ్ళు ఆనియన్స్ స్కిప్ చేసేస్తే సరిపోతుంది. ఆనియన్స్ వేయకుండా ఓన్లీ కళాయి పెట్టుకుని జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొంచెం బాగా హీట్ ఎక్కిన తర్వాత ఎల్లుల్లిపాయలు వేస్తున్నాను. ఎల్లుల్లిపాయలు కొంచెం వేగాలి కదా, దాంట్లో పచ్చివాసన అంతా పోవాలి కదా, అందుకే ఎల్లుల్లిపాయలు వేసుకున్నాను. ఏవైతే వేగవో కొంచెం గట్టిగా ఎక్కువ టైం పడతాయి అవి ముందే వేసుకోవాలి ఆయిల్లో, అప్పుడు కొంచెం బేగా ఇది అవుతుంది. ఆనియన్స్ బేగా ఎగిపోతాయిలే, ఆనియన్స్తో ప్రాబ్లం. ఎల్లుల్లిపాయలు కొంచెం లేట్గా దానిలో ఉంది, అది ఉడుకుతుంది, అందుకని ముందు వేసుకుంటే బాగా ఎగుతుంది. అయిన తర్వాత ఇప్పుడు మనం ఆనియన్స్ అది వేసేసుకోవచ్చు. ఇది నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకున్న చేత్తో వంట చేయడం కదా, అందుకే అటు ఇటు తిరుగుతుంది. తర్వాత నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అలాగా కొంచెం డిస్టర్బ్ ఉంటుంది, సారీ. ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ మనం పచ్చిమిరపకాయలు కోసుకున్నాం కదా, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసేసుకుంటే సరిపోతుంది. బెండకాయ ఫ్రైలోకి మ్యాక్సిమం కారం అవసరం లేదు, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు రెండు వేస్తాం కదా, సరిపోతుంది. జస్ట్ కొంచెం కొంచెం స్పూన్లో ఒక హాఫ్ వేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ బాగా వేగాయి, కొంచెంసేపు మగ్గాలని చెప్పి మూత పెడతాను నేను. బాగా మగ్గిపోయి దగ్గరికి చూడండి, బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి, బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మనం బెండకాయ కోసుకొని ఉంచుకున్నాం కదా, బెండకాయ కూడా వేసేసుకున్నాం. అదే చెప్పాను కదా, ఒక చేత్తో ఫోన్ పట్టుకున్న చేత్తో వంట, అందుకే కొంచెం ఇదవుతుంది. బెండకాయలు కూడా వేసేసుకున్నాం పూర్తిగా. బెండకాయలు వేసుకొని బాగా కలుపుకోవచ్చు. చిన్నప్పుడు బెండకాయ తిన్ను అంటే మా అమ్మ ఏం చెప్పి తెలుసా, నీకు మ్యాథ్స్ రావాలంటే బెండకాయ తినాలి అని చెప్పి. ఇప్పుడు కూడా మా అబ్బాయికి అదే నేను చెప్తున్నాను. కానీ బెండకాయ వాళ్ళు చాలా యూజెస్ ఉన్నాయి, ఇప్పుడు తెలిసింది. కానీ చిన్నప్పుడు మనకు అంత తెలియదు కదా. బెండకాయ తిను అని అంటే, మ్యాథ్స్ బాగా వస్తాయమ్మా బెండకాయ తింటే అని చెప్తే అప్పటి నుంచి బెండకాయ తినడం స్టార్ట్ చేసేదాన్ని. లేదంటే అంతకుముందు బెండకాయ అంటే బెండకాయ ఎవరు తింటారులే. కొన్ని మనకి తెలియకంటే మన పేరెంట్స్ మంచిగా చెప్తారు, కానీ అప్పుడు అర్థం అవ్వవు మనకి, ఇప్పుడు అర్థం అవుతాయి. ప్రజెంట్ టైమ్స్లోకి వచ్చిన తర్వాత మనకు అర్థమవుతాయి. ముందు చెప్పినప్పుడు ఏమీ అసలు బుర్రకి ఎక్కదు మనకి. బాగా కలుపుకున్నాను. మూత పెట్టేసి కొంతసేపు ఆ పోపు అంతా బాగా అంటుకోవాలని చెప్పి మూత పెట్టాను. మగ్గిపోయింది. పసుపు వేసుకుంటున్నాను. పసుపు తర్వాత సాల్ట్ వేస్తున్నాను. ఉప్పు గల్ల వేయట్లేదు, అంటే ఫ్రై కదా, అవసరం లేదు. సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు గల్ల అయితే మళ్ళీ అక్కడక్కడ తగులుతూ ఉంటాయి, అందుకే ఫ్రై చేసుకున్నప్పుడు మాత్రం సాల్ట్ వేసుకోవాలి. కర్రీస్లోకి అయితే మాత్రం ఉప్పు గల్ల, అదే క్రిస్టల్ సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి మళ్ళీ కలుపుకుంటున్నాను. బెండకాయ కూడా బేగా ఎగిపోతుంది, మనం అలా కలుపుతూ ఉండాలి. కొంతసేపు మూత పెట్టాలి, ఒక 5 minutes మళ్ళీ కలపాలి, లేదంటే మాడిపోతుంది. దగ్గర ఎంత మీడియం సిమ్లో పెట్టినా కూడా మాడుతుంది బెండకాయ. మీడియంలోనే పెట్టాను, కానీ ఒకసారి మళ్ళీ అంతా కలుపుతున్నాను. సాల్ట్ వేసాను కదా, బేగా మాడిపోతుంది. సాల్ట్, ఉప్పు వేస్తే బేగా మాడిపోతాయి. బాగా కలుపుకొని మళ్ళీ ఇంకొక 5 minutes మళ్ళీ మూత పెట్టుకొని ఉంచుకుంటాను. అప్పుడు సాల్ట్ అది బెండకాయకి బాగా పడుతుంది కదా. ధనియాలు కూడా వేసేసుకుంటున్నాను, మర్చిపోయిన ఇందాక. ధనియాలు పొడి మ్యాక్సిమం అన్ని వంటలో ధనియాల పొడి ఉంటుంది. ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. బాగా కలుపుకొని కొంచెం జిగురు ఉంటుంది. ఆ జిగురు కూర ప్రిపేర్ అయిన లోపుకి అది జిగురు పోతుంది. అప్పుడు తెలియక ఈ గిప్స్ అన్నీ యూజ్ చేసేదాన్ని నేను. నిమ్మకాయ పిండేసి వేయాలి, అప్పుడు ఆ జిగురు పోతుంది అని చాలా వీడియోస్లో చూసి నేను నేర్చుకునేదాన్ని, కానీ చేసేదాన్ని కూడా అలాగే. కానీ ఇప్పుడు కొన్నిసార్లు వేయకుండా చూస్తున్నాను, ట్రై చేస్తే కూర అయ్యేలోపు ఆ జిగురు పోతుంది.
ఆ జిగురు ఏమి ఉండిపోదు. జిగురు ఉంటుంది అంటారు కానీ ఆ జిగురు పోతుంది. కూర ప్రిపేర్ అయ్యేలోపు అది పూర్తిగా పోతుంది. ఫస్ట్లో కొంతసేపు ఉడికినంత వరకు ఆ జిగురు ఉంటుంది, తర్వాత నుంచి అది అసలు ఆ జిగురే ఉండదు. చెప్పాను కదా, కొంచెం కారం వేసుకుంటే చాలా ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే ఎండుమిరపకాయలు వేస్తాం కదా, పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం సరిపోతుంది. కారం వేయకపోయినా బాగా ఉంటుంది, కాకపోతే కొంచెం చిన్నది కారం వేస్తే బాగుంటుంది. కారం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను. అప్పుడే మాకు అడుగు పట్టేస్తుంది, కొంచెం అలా కలుపుకుంటూనే ఉండాలి. 5 మినిట్స్ మూత పెట్టి 5 మినిట్స్ మళ్ళీ తీసి మళ్ళీ కలపాలి. 5 మినిట్స్ అలా చేస్తూ ఉండాలి, ఎందుకంటే బేమ్ ఆడిపోతుంది. మళ్ళీ ఒకసారి అంతా కలిపేసి మూత మళ్ళీ పెట్టుకొని మళ్ళీ మగ్గనిస్తాను. బాగా మగ్గిపోతుంది మూత పెడితే. దొండకాయ లేతగా ఉంటుంది కదా, బేగా అయిపోతుంది. కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ చూడాలి. అయిపోయింది దగ్గరికి, ఆల్రెడీ మ్యాక్సిమం అయిపోయింది. అది ఫుల్ డ్రై అయిపోయింది. ఇంకా చూడండి, అడుగు పట్టింది కదా. ఇంకా 5 మినిట్స్ కానీ మనం మూత తీయకపోతే మాడిపోతుంది. అలా తీస్తూ కలుపుతూ ఉండాలి, బేగా మగ్గిపోతుంది. అలా కలుపుతూనే ఉండాలి. 5 మినిట్స్ పెట్టడం, 5 మినిట్స్ కలపడం, అలా చేస్తూ ఉండాలి. మీకు మీలో ఎంతమందికి మామిడిపళ్ళు అంటే ఇష్టం? మా ఇంట్లో ఒకరికి ఇష్టం ఉండదు మామిడిపళ్ళు, నాకైతే మాత్రం మామిడిపళ్ళు పిచ్చి. ఇవాళ నేను ఎప్పుడు రోజు రెగ్యులర్గా మామిడిపళ్ళు వస్తుంది కానీ తింటాను, కానీ బెండకాయ ఆల్రెడీ అయిపోయింది. బెండకాయ ఫ్రై, అన్నం పప్పుతో బెండకాయ చాలా బాగుంటుంది కదా. ఇవాళ పప్పు టమాటా ఇంట్లో, బెండకాయ ఫ్రై, మామిడిపళ్ళు. నాకు పెరుగన్నంతో కూడా ఇష్టం మామిడిపళ్ళు, పప్పు అన్నంతో కూడా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్.